వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదండి ఇవాల్టి వ్లాగ్ ఏంటో. ఇంకా నేనైతే మా తమ్ముడు మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఆ జర్నీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ లైక్ ఇచ్చి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు చెన్నై నుండి ఇంకా తిరుపతి అయితే వెళ్ళాలండి. తిరుపతి వెళ్ళి తర్వాత మదనపల్లికి వెళ్ళాలి. అంటే యాక్చువల్లీ చెన్నై నుండి డైరెక్ట్గా మదనపల్లికి బస్సు అయితే లేదనమాట. సో అందుకని తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మదనపల్లికి అయితే వెళ్ళాలి. ఇంకా నేను నా పిల్లలైతే ఇంకా రెడీ అయ్యేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా పిల్లల గురించి తెలిసిందే కదండి. ఆటో అవ్వనివ్వండి, బస్సు అవ్వనివ్వండి, వాళ్ళకైతే విండో సీటే కావాలండి. దానికోసం అయితే ఒక గొడవ చేస్తారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మా చిన్న పాప అయితే లగేజ్ బ్యాగ్ అయితే లాక్కెళ్తోంది. వద్దని చెప్పినా వినలేదు. ఇంకా వెళ్ళిన వెంటనే ఫస్ట్ బస్సు దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ వీళ్ళైతే ఫస్ట్ వెళ్ళంగానే సూపర్ మార్కెట్లోకి అయితే దూరుతారండి. ఇంకా వెళ్ళేసి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటారు. ఇంకా వెళ్ళిన వెంటనే బస్సు అయితే రెడీగా ఉన్నిందనమాట. సో ఇంకా బస్సు అయితే ఎక్కేసాను. సో బస్సు ఎక్కిన తర్వాత కాసేపు విండో సీట్కు గొడవ, తర్వాత స్నాక్స్ కోసం గొడవ అనమాట. మా పిల్లలతో అయితే అస్సలు కుదరదండి. నాకైతే చాలా టార్చర్ పెట్టేస్తారు ఆ విండో సీట్ కోసం. ఇంకా ఏం చేద్దాం, చిన్నపిల్లలు కదండి. ఇంకా మనం కూడా చిన్నప్పుడు అలానే ఉంటాం. నేనైతే ఇప్పుడు కూడా విండో సీట్ కోసం గొడవ చేస్తాను. అంటే మా పిల్లల దగ్గర కాదులేండి, ఇంకా మా సిస్టర్స్, మా హస్బెండ్ ఎప్పుడన్నా కూర్చుంటే ఇంకా వాళ్ళ దగ్గర అయితే గొడవ చేస్తాను. ఇంకా వాళ్ళు అలాగే కదా, పిల్లల దగ్గర అయితే మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేము. వాళ్ళ కోసం మనం ఇంకా వాళ్ళకి నచ్చినట్టే చేయాలి కాబట్టి ఆ విండో సీటు గొడవ ఏదో మా పిల్లలకే అప్పగిచ్చేసాను అనమాట. ఇంకా అయితే నేను ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ కాదులేని ఆఫ్టర్నూన్ అయిపోయింది. 12:30కి ఎక్కితే ఇంకా 3:30కి అలా దింపేశారు. 3:34 అలా అయిపోయింది. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. తిరుపతిలో క్లైమేట్ అయితే ఎండ ఒకవైపు, చలి ఒకవైపు, మిక్స్డ్ క్లైమేట్ ఉందండి. అసలు అయితే చాలా బాగుందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ అయితే ఇంట్లో లేదు. సో ఇంకా బయట అయితే కాసేపు కూర్చున్నాను. ఈ ముగ్గు అయితే మా మమ్మీ వేసిందండి. ఇంకా మా మమ్మీ అయితే ఎంత పెద్ద ముగ్గు అయినా చుక్కలు లేకుండానే వేస్తుందనమాట. ఇప్పుడు ఈ ముగ్గు కూడా చుక్కలే లేదు. చుక్క లేకుండా ఇంకా మా మమ్మీ ఓన్ క్రియేటివ్ అనమాట. ఇంకా కాసేపు తర్వాత మమ్మీ అయితే వచ్చేసింది. ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ 6కి మదనపల్లికి అయితే బయలుదేరామన్నమాట. ఒకే రోజులో 2 ఊర్లండి. అసలు అయితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి. ఇంకా 6కి అయితే మదనపల్లి బస్ అయితే ఎక్కామన్నమాట. నేను, మా సిస్టర్స్, ఇంకా పిల్లలు, ఇంకా మా మమ్మీ. మా పిల్లలు అయితే అమ్మ బాబోయ్, మా ఇద్దరు పిల్లలతోనే గొడవ సరిపోదంటే ఇంకా మా చెల్లి పిల్లలు 2 ఉన్నారా, ఇంకా నలుగురు మిక్స్ అయిపోయి అసలు బస్సులోనే స్టార్ట్ చేసేసారండి అల్లరైతే. ఇంకా అక్కడ దిగేంత వరకు వాళ్ళతో అరవడమే సరిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా మదనపల్లి అయితే ఈవినింగ్ 6కి ఎక్కితే ఇంకా నైట్ 10 అయిపోయింది అక్కడ దిగడానికి. సో ఫైనల్గా మదనపల్లి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్ళంగానే ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఒకటి మా మమ్మీ లేదంటే మా చెల్లి అయితే తినిపిస్తారు. అదేంటోనండి, అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా బద్ధకం వచ్చేస్తుంది అనమాట తినడానికి కూడా. ఇంకా తినిపెడతారు వాళ్ళు, ఎవరో ఒకరు తినబెట్టమంటే తినబెడతారు. ఇంకా పడుకున్నాము. ఇంకా చలి అయితే బీభత్సంగా ఉందండి ఆ ఊర్లో, మదనపల్లిలో. ఇంకా టైం అయితే చూడండి 3:30 అవుతోంది. నాకైతే నిద్ర రావట్లేదు. నిద్ర వస్తుంది కానీ ఆ చలికైతే నిద్ర రావట్లేదు అనమాట. ఇంకా లేసి అలా కూర్చొని చూస్తూ ఉన్నాను. ఇంకా చలి అంటే ఇంకా ఇలాంటి చలి కాదండి, ఎక్కువ చలి. మీరే అర్థం చేసుకోండి నిద్ర రాలేదంటే. ఇంకా ఏం చేద్దామనేసి ఇంకా కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా మెహందీ పెట్టుకున్నాను కాసేపు. ఇంకా టైం పాస్ అవ్వట్లేదు. ఇంకా సరే అన్నట్టుగా ఇంకాసేపు బాల్కనీలో వెళ్ళి నిల్చున్నాను. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంకా మెయిన్ రోడ్ సైడే ఉంటుందన్నమాట. కాసేపు అలా నిల్చుకొని బాల్కనీలో రోడ్డు వైపు చూస్తూ ఉన్నాను. ఇంకెంతసేపు చూస్తున్నా టైం పాస్ అయితే అవ్వట్లేదు. చలి అయితే దంచేస్తోంది. ఇంకా కాసేపు అలా
ఉండేసి ఇంకా ఫైనల్గా వెళ్ళి ఎలానో కష్టపడి పడుకున్నానమాట. ఇంకా అప్పుడు పడుకోగానే ఇంకా మళ్ళీ మార్నింగ్ 7:30 8 కల్లా లేచాను నెక్స్ట్ డే. ఇంకా మార్నింగే ఫేస్ చూసారా ఎలా ఉందో, కళ్ళంతా ఎలా అయిపోయాయో. ఇంకా నిద్ర అయితే సరిగ్గానే లేదండి. నాకైతే యాక్చువల్లీ కొత్త ప్లేస్లో నిద్రనే రాదు. కొత్త ప్లేస్ ఒక సైడు, ఇంకా చలి కదా, చలి ఒక సైడ్ అనమాట. అస్సలు నిద్ర సరిపోలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా టీ అయితే తాగుతున్నాను. టీ అయిన వెంటనే ఇంకా టిఫిన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడంతా మార్నింగ్, ఇంకా ఆఫ్టర్నూన్, నైట్ 3 టైమ్స్ రైసే తింటారు. ఇంకా మేమైతే రైస్ తినమని ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట బయట నుండి, ఇడ్లీ, చట్నీ, సాంబార్. సో తింటున్నాము. ఇంకా నేను మా సిస్టర్ అయితే చట్నీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ చట్నీ అయితే బాగుంటుంది, ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ రాదన్నట్టుగా. ఇంకా టిఫిన్ తినేసిన వెంటనే మళ్ళీ ఇంకా వీధిలో ఇలా మ్యాంగో, పైనాపిల్, కీరా ఇలా బండి అయితే పోతూ ఉంది. ఇంకా పిల్లలైతే ఇది కావాలన్నారు. సో పిల్లలకైతే తీసిచ్చేసి పైనాపిల్ ఇంకా మేము కూడా తీసుకున్నాం అనమాట. ఇంటి ముందర అయితే ఇలా డెకరేషన్ చేశారు బంతి పూలతో, చాలా బాగుంది కదా. ఇంకా నైట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఆ వీడియో కూడా షూట్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఇంకా నేనైతే పైనాపిల్ తింటూ ఉన్నాను. ఇంకా వీడియో ఫుల్గా అక్కడక్కడ తింటూనే ఉంటాను. ఇంకా ముందుగానే చెప్పాను కదండి, ఏ పని లేకపోతే తినడమే పనిగా పెట్టుకున్నానని. అదే మ్యాటర్ అనమాట. అంటే మనకైతే ఏం వర్క్ ఉండదు కదా ఎక్కడికన్నా వెళితే. సో ఇక్కడైతే మనీ ప్లాంట్ చూసారా, మా పెద్దమ్మ అయితే ఎంత బాగా పెంచారో. నాకు కూడా ఇలా పెంచుకోవాలని ఇష్టం అనమాట. నేనైతే మా ఇంట్లో పెంచుతున్నాను. ఇప్పటికీ చిన్న మొక్క పెట్టాను, ఇంకా చూడాలి ఎలా పెరుగుతుందో. ఇంకా ఇక్కడైతే మైసూర్ పాక్ తింటూ ఉన్నాను కదా. ఈ మైసూర్ పాక్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది అన్ని చోట్ల దొరకదండి. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్స్ మైసూర్ పాక్స్ అయితే వచ్చేసాయి కదా, కానీ ఈ మైసూర్ పాక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా పని ఉంటే మమ్మీ చేస్తుంది. నాకైతే పని లేక అసలు చాలా బోర్ కొట్టేసింది. ఇంకా అందుకోసమే పని లేక తినడమే పనిగా పెట్టుకున్నాను. థంబ్నెయిల్ అయితే పెట్టాను అనమాట. ఇంకా ఇంకా ఈవినింగ్ రిసెప్షన్కి అయితే ఇలా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ పిల్లలైతే అస్సలు కోఆపరేట్ చేయడం లేదండి వీడియోస్కి, ఫొటోస్కి అయితే. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళనైతే వీడియో తీద్దాం అనుకున్నాను, అస్సలు చేతికి దొరకట్లేదండి పిల్లలైతే. సో నేను మా మమ్మీ అయితే అందుకే మా ఇద్దరిని మాత్రం వీడియో తీసాను. ఇంకా నైట్ అయితే ఇలా డెకరేషన్ చేసేసారనమాట. ఇంకా ఫైనల్గా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలు చూసారా, ఇప్పుడు కూడా నా పక్కన లేరండి వాళ్ళు. ఇంకా చాలామంది అడుగుతున్నారు పిల్లల్ని అయితే చూపించట్లేదని. ఇంకా వాళ్ళ చేతికి దొరకరండి పిల్లలైతే. సో అందుకే వాళ్ళని ఇప్పుడు సరిగ్గా చూపెట్టట్లేదు నేను. ఇంకా రిసెప్షన్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా చిన్న పాప చూసారా, నేను ఒక పక్క వ్లాగ్ చేస్తే తన పాటికి తనైతే ఒక పక్క వ్లాగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాను. కళ్ళు చూసారా, నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదండి. సో ఫేస్ అందుకే అలా ఉంది. సక్సెస్ఫుల్గా ఇంకా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సండే. ఇంకా నా మ్యారేజ్ కూడా సండే సేమ్ ఈ ముహూర్తంలోనే అయ్యిందనమాట. ఇంకా అదైతే గుర్తుకొచ్చింది నాకు. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. యాక్చువల్లీగా వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను, సరే తీసినంత వరకైతే ఇంకా పోస్ట్ చేద్దామని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.